హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇక్కడ నుంచి వీడియో ఆపడం జరిగింది. పార్ట్ 1 వీడియో ఉంది, మీరు చూడని వాళ్ళు ఉంటే దీపావళి పార్ట్ 1 వీడియోని చూడండి. ఇది పార్ట్ 2 అండి. బాంబులు పేల్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేశామనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. అసలు రావణాసురుణ్ణి ఎవరు జయించాడు, అసలు ఎవరికి పుట్టారు అనేది, దీపావళి పండుగ ఎందుకు జరుపుకున్నారు అనేది నేనైతే పార్ట్ 1 వీడియోలో పెట్టాను. అది చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వెంటనే చూడండి. మేము బాంబులు మొత్తం కాల్చిన తర్వాత ఇక్కడ గలీజ్గా అయిపోయిందని మొత్తం ఇక్కడ ఊడుస్తున్నాను. మరి బాంబులు మీరు కాల్చారా లేదా, పండుగ ఎలా జరుపుకున్నారనేది మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ఓకేనా? ఇక్కడ చూడండి ఎంత చెత్త వచ్చింది. ఇక్కడంతా బాంబులు పేల్చడం ఊడ్చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి. నేను ముందు వంట చేయలేదు, సడన్గా మా ఆయన వచ్చి బాంబులు తెచ్చి పేలుద్దామని చెప్పాడు కదా. పార్ట్ 1లో చూడండి, అన్నీ ఉంటాయి. మా ఆయనతో కూడా ఆడింది మంచిగా ఉంటుంది, మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ బాంబులు పేల్చి మొత్తం ఊడ్చి తూడ్చేసిన తర్వాత ఇక్కడైతే వంట కార్యక్రమం చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ వంట చేస్తున్నాను. మటన్ కర్రీ, తర్వాత బగారా రైసు, జొన్న రొట్టెలు ప్రత్యేకమైనది. ఏ పండగ జరిగినా సరే ఏం చేసినా మాకు ముక్కలు అనేది ఉంటాయి, ఖచ్చితంగా జొన్న రొట్టెలు అనేది ఉంటాయి, సొలాయి అనేది ఉంటాయి. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. మటన్ సొలాయి, తర్వాత మటన్ కర్రీ, జొన్న రొట్టెలు విత్ బిర్యానీ రైస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వంట కార్యక్రమం చేస్తున్నాను. అంతలోనే మా పెద్దక్క కొడుకు ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ వాడితో మాట్లాడుకుంటూనే ఇక్కడ మటన్ కర్రీ వండుతున్నాను. చూడండి, మటన్ చూపిస్తున్నాను. ఇదేంటంటే మేము పోగు తెచ్చుకున్నామండి, అంటే మటన్ షాప్ నుంచి తెచ్చుకోలేదు. మేము పండగలు ఏమైనా వచ్చినా సరే మాకు సంబంధించిన వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడైతే ఉంటారు. వాళ్ళు మేకను కట్ చేస్తే పండగకి మాకు కూడా ఒక పోగు వచ్చింది. దాంతోపాటు వాళ్ళే సొలాయి పంపించారు, మేమైతే చేయలేదు, వాళ్ళే పంపించడం జరిగింది. అందుకే ఇక్కడ మటన్ కర్రీ వండుతున్నాను. ఆ మటను ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందని మేమే కట్ చేసుకున్నాము. మటన్ షాప్లో అయితే బాగోదు కదా, మళ్ళీ మొత్తం బొక్కలే ఇస్తారు, తర్వాత ముక్కలు అనేది ఇవ్వరు. కాబట్టి మేమే ఫ్రెష్గా తీసుకుంటే లేత మటన్ బాగుంటుందని తీసుకున్నాము. ఇక్కడ మా ఆయన మాట్లాడతాడు చూడండి. నాకైతే ఇక్కడ చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మా ఆయన సోషల్ మీడియా ముందుకి రాడు. ఫస్ట్ టైం నేను బాధపడుతున్నానని మాట్లాడాడు. బాంబులు ఏమో పేలుస్తున్నారు, మామూలుగా లేదు అసలు. వామ్మో, సౌండ్ లైవ్ చేద్దామంటే కూడా టైం లేకుండా పోతుంది, ఎందుకంటే ఇప్పుడే బాంబులు పేల్చాం కదా, అలా అవుతుంది కదా. బాగా సౌండ్ వస్తుంది, మీకు డిస్టర్బెంట్ అవుతుంది అని లైవ్ పెట్టడం మానేసిన. కొంచెం లేట్గా పెడతా, ఓకేనా? నేను ఎందుకు బాధపడ్డాను, అసలు ఏమైంది నాకు, ఎందుకు మేము బాధపడి వీడియో తీసామనేది పార్ట్ 1లో ఉంటుంది, మీరు మర్చిపోకుండా వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా? బాయ్.